అటు మల్కాజ్గిరిలోని అన్ని సెగ్మెంట్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటు బ్యాంకు తగ్గించి కాంగ్రెస్ కు ఊపు తీసుకొచ్చారు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ జెండా ఎగురవేశారు మైనంపల్లి హనుమంతరావు. ఇటు మల్కాజ్గిరి అటు మెదక్ పార్లమెంట్లో కాంగ్రెస్ క్యాడర్లో మంచి జోష్ నింపిన మైనంపల్లి ఆయన కుమారుడు రోహిత్ కు గనక మంత్రివర్గంలో చోటు కల్పిస్తే మెదక్ జిల్లాతో పాటు గ్రేటర్ హైదరాబాద్లోనూ పార్టీకి ఊపు తెస్తారని కాంగ్రెస్ నేతలు యోచిస్తున్నట్టు సమాచారం. ఇక మంత్రివర్గ విస్తరణ వార్తలు వస్తున్న నేపథ్యంలో రేసులో ముందు వరుసలో మాత్రం దేశంలోనే అతి పిన్న వయస్కుడైన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించిన మైనంపల్లి రోహిత్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం విశేషం. రోహిత్ను కేబినెట్లోకి తీసుకుంటే యూత్లో కాంగ్రెస్కు మంచి ఊపు రావటం ఖాయమని ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి.